నేనేం చెప్తున్నా అంటే తీర్మానం మల్లన్న ఒకటి నోటీస్ ఇవ్వకుంటే ఇస్తే ఏం చేస్తారు? ఈమన్ దమ్ము ఉంటే సస్పెండ్ చేయమను, అదేనో ఇదను ఇట్లా ఇక్కడ బిల్డప్లు అనేటివి ఎక్కువైనాయి. అది అంత మంచిది కాదు అనేది మేము చెప్పినాం తీర్మానం మల్లన్నకు. అంతగానం వద్దాయా నువ్వు ఉరుకులాడకు, ఇక అల్ల పోయి ఇరుకపోయావు, అసలుకే ఎసరు కాగాలని చెప్పిన తీర్మానం మల్లన్నకు. ఈయనలేదు, దమ్ముంటే సస్పెండ్ చేయమను. ఇలా బీసీలకు అట్టెట్లు వచ్చినాయి? తీర్మానం మల్లన్ననే సజెషన్ చేయమను. ఓడిపోయే క్యాండిడేట్, ప్రజల్లో లేని క్యాండిడేట్లు ప్రజలలో ఉంటే 100% బీసీలకే వస్తుంది. రెడ్డిల కన్నా ఎక్కువ పని చేయగలగాలి, రెడ్డిల కన్నా ఎక్కువ పని చేయాలి. కానీ ఇవాళ ఎవడిచ్చినా గెజ్జతోనికి ఇస్తారు, ప్రజల్లో ఉండేందుకు ఇస్తారు. ప్రజల్లో ఉండడం కాదు, ఆర్థికంగా ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఎంతో నాకు జ్వరం వచ్చినప్పుడు, కడుపును వచ్చినప్పుడు, పిల్లల ఫీజు కట్టలేనప్పుడు ఆదుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు లీడర్లు. వాళ్ళని ప్రజలు నమ్ముతారు. మేము డైరెక్ట్ బీసీని కాబట్టి నాకు ఓటేయి, నేను ఎస్సీని కాబట్టి నన్ను ఓటేయి, నన్ను గెలిపి ఈ బిల్డప్లతో రాజ్యం రాదు. మా ఓట్లు మేము వేసుకుంటే మీ ఓట్లు మాకు వద్దు, మీ ఓట్లు మాకు వద్దే వద్దు ఏమంటున్నా అంటే ఇవన్నీ జోలివి. నేనేమన్నా అంటే ఓట్లు వేసుకోవడం కాదు, ఇలా ప్రజల యొక్క ఆకలి తీర్చగలగాలి, ప్రజల సమస్యలు తీర్చగలగాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలను ప్రేమించాలి. ఇవన్నీ చేయకుండా లీడర్ కాబట్టి నేను బీసీ కాబట్టి నేను నిలబడతా అంటే బీసీలు అందరూ నిలబడితే ఓటేస్తారా?